హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అపార్ ఈ అపార్ ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ రోజులలో అపార్ ఐడి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ 2025 జనవరి నుంచి అయితే ప్రతి ఒక్క కాలేజీ, ప్రతి ఒక్క స్కూల్ అనేది ఈ అపార్ ఐడి కార్డ్ని అయితే జనరేట్ చేయడం అయితే జరిగింది, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. అవునా కదండి? సో మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చదువుకున్నా, ఏం అచీవ్మెంట్ చేసినా కూడా ఈ అపార్ ఐడి కార్డ్ నెంబర్ ఒకటి కొడితే సరిపోతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చదువుకున్న సుతా అందులో మీ డీటెయిల్స్ అయితే స్వచ్ఛంగా నీట్గా కనబడతాయి. అందుకే ఈ అపార్ ఐడి కార్డ్ని అయితే రూపొందించడం అయితే జరిగింది. ఓకే, సో మరి ఇప్పుడు అది ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ సైన్ ఇన్, సైన్ అప్ రెండు కనబడుతున్నాయి కదండి. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పటివరకు దీనిలో మీరు అకౌంట్ లేకపోతే. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేసేయడం కోసం మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఒక 6 డిజిట్స్ పిన్ అయితే మీరు సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు డిజిలాకర్కి సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. రైట్, ఓకే, సో సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం కనబడుతుంది? మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అంటే మన ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, ఆధార్ కార్డ్తో లాగిన్ అవ్వచ్చు, మన ఇష్టం. 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏదంటే అది. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ అని కొట్టగానే మన ఇందాక సెట్ చేసుకున్న 6 డిజిట్స్ పిన్తోని పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ మీరు ఆధార్ నెంబర్ కొట్టగానే ఆధార్ నెంబర్తో కూడా మీరు ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ అనగానే లాగిన్ అయిపోవచ్చు. నో ప్రాబ్లం, మన ఇష్టం. ఎట్లనంటే అట్లా లాగిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు ఖచ్చితంగా ఈ అపార్ అనేది మీకు యూడైజ్ ప్లేస్ అంటే స్కూల్ ద్వారా మాత్రమే ఇది క్రియేట్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటి వరకు క్లాసెస్ అయిపోయాయి అంటే డిగ్రీ అయిపోయో లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయో మీకు స్టాప్ అయిన వాళ్ళు మాత్రమే మీకు ఇది ఆన్లైన్ ద్వారా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. ఓకేనా? సో స్కూల్ ద్వారా కానీ లేకపోతే మీ కాలేజ్ ద్వారా ప్రజెంట్ చదువుతున్నట్లయితే కాలేజ్ ద్వారా మాత్రమే జనరేట్ చేసుకోండి. ఓకే, సో మొత్తానికైతే ఈ డిజిలాకర్ ద్వారా ఇదిగోండి నేను ఫస్ట్ టైం లాగిన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది. మీ ఇష్టం, ఏదన్నా ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు ఈజీగా ఉండేటట్టు కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి చదవండి. ఓకే, సో ఇక్కడ చూడండి అపార్ ఐడి అని కనబడుతుంది కదా. ఆల్రెడీ ఇది స్కూల్ ద్వారా జనరేట్ చేయబడినటువంటి అపార్ కార్డ్. ఓకే, సో మా అబ్బాయిదే మీకు ఈజీగా చూపెడుతున్నాను. ఒకటి మా అమ్మాయిది అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ అపార్ ఐడి కార్డ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అపార్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనండి. సో నేను సజెషన్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో స్కూల్ కానీ కాలేజ్ కానీ వాళ్ళు మీ ఇన్స్టిట్యూషన్ అంటే మీ స్కూల్ ద్వారా కానీ మీ కాలేజ్ ద్వారా కానీ అప్లై అయితే చేయించుకోండి. మీరు సొంతంగా బయటకు వచ్చి ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ ఇంకేదన్నా సైట్ల ద్వారా కానీ అప్లై చేసుకోకండి. అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఇది వీళ్ళు చేసే ప్రాసెస్ ద్వారా మీకు ఫ్యూచర్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఆ అచీవ్మెంట్స్ అనేది లేకపోతే ఆ మార్క్స్ కానివ్వండి ఇంకేదో కానివ్వండి మీరు ఏం చదువుకున్నా దల్లా యాడ్ అయ్యేటట్టు వాళ్ళ అఫీషియల్ లాగిన్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వారి ద్వారా మాత్రమే చేసుకోండి. ఇది నా సజెషన్, అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మరిన్ని పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.